రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1987 సంవత్సరంలో తలంబ్రాలు అనే చిత్రం కోసం శ్రీ మల్లెమాల రచించినటువంటి గీతానికి శ్రీ సత్యం గారు సంగీత దర్శకత్వం వహించగా, మనగాన కోకిల, మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి ఆ చిత్రంలోని హీరోయిన్ తన హీరో మరుసటి రోజు ఉదయమే వచ్చి తనని పెళ్లాడతానని మాట ఇచ్చిన సందర్భంలో ఎనలేని ఆనందంతో రాత్రిని వెళ్ళిపోమ్మని, తొందరగా సూర్యోదయం అవ్వాలని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా జీవితం మీద ఆశతో పాడిన హుషారైన పాట. ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో, ఓ వేకువా నువ్వు వచ్చిపో, నేను దయకిరణములు చూడాలి, నా ఎడద సరిగమలు పలకాలి. నీ ఉదయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో, ఓ వేకువా నువ్వు వచ్చిపో, నేను ఉదయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. నేను ఉదయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో. ఊరు కను తెరవక ముందే కోరికలు నిద్దురలేచి, గుడి గంట మోగక ముందే గుండె సిరిమోవై మోగి, ఊరు కను తెరవక ముందే కోరికలు నిద్దురలేచి, గుడి గంట మోగక ముందే గుండె సిరిమోవై మోగి, ఈ క్షణమో మరుక్షణమో తానే వస్తాడు, కాబోయే శ్రీమతికి కానుకలిస్తాడు. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో, ఓ వేకువా నువ్వు వచ్చిపో, నేను దయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. నేను దయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో. పెళ్ళికని తెచ్చిన కోక ఎప్పుడెప్పుడంటూ ఉంది, ప్రేమికుల కలిపే తాళి ఎందుకిక సాగంటుంది. పెళ్ళికని తెచ్చిన కోక ఎప్పుడెప్పుడంటూ ఉంది, ప్రేమికుల కలిపే తాళి ఎందుకిక సాగంటుంది. గడి అయినా నేనింకా పడలేని పోరు అనుకుంది, అయితేనే అల్లరి చల్లారు. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో, ఓ వేకువా నువ్వు వచ్చిపో, నేను దయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. నేను దయ కిరణములు చూడాలి, నా ఎదను సరిగమలు పలకాలి. ఓ రాత్రి నువ్వు వెళ్ళిపో, ఓ వేకువా నువ్వు వచ్చిపో. ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రసహృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభమస్తు. స్వస్తి.